వెళ్ళిపోవాలి ప్లీజ్ రిక్వెస్ట్. సార్ డిపార్ట్మెంట్ వస్తున్నారు, దయచేసి మీరు టాప్ పైకి వెళ్ళిపోవాలి. లోపల బ్రేక్ఫాస్ట్ పూర్తి అయినాక చక్కగా టాప్ పైకి వెళ్ళిపోయి పాపీ హిల్స్ పాపిగొండల అందాలను దర్శించడానికి విచ్చేసిన గెస్టులు అందరికీ కూడా కొద్దిగా స్వాగతం. ఓన్లీ ఇది బోటింగ్ మాత్రమే. అలాగే మన ఎన్నింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగొండల ఎన్నింగ్ ప్లేస్ అయినటువంటి సిరివంక అనే విలేజ్ వరకు మనం రెడీ కూడా జరుగుతుంది. మనం స్టార్ట్ అయిన ప్లేస్ మళ్ళీ చెప్తున్న గుర్తుంచుకోండి సార్. అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతం పోచవరం అనే విలేజ్ బోటింగ్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎన్నింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగొండల ఎన్నింగ్ విలేజ్ కాబట్టి సిరివంక అనే విలేజ్ వరకు మనం రెడీ కూడా జరుగుతుంది. మరి చాలా మంది ఇక భద్రాచల రాముల వారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటే తనకి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అని పక్కన వారు ముందున్నారు వెనుకున్నవారు మా గబ్బర్ సింగ్ గారు ప్రకాష్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ జడ్జి గారి బ్యాచ్ రాజా బ్యాచ్ అంతా కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. ఆలపం సరిగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటే తనకి ప్రతి ఒక్కరు అంతా కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పారు. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తగ్గిస్తారండి. పప్పు ఫేమస్ అండి. ఆలపం సరిగా ఉండాలి. జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. చూడండి ఇక గోదావరి బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ తప్పేం చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్త్రీ అయినటువంటి 3 పుణ్య నదులు అంటే సబరి గోదావరి శ్రీలేరు అఖండ గతిని గోదావరిగా పేరుగాల్చినట్టు ఇదంతా కూడా రాములవారి ప్రపంచ ప్రాంతం అండి. ఇటు ఆకాశాన్ని భూమికి చూడి పవిత్రమైనటువంటి గంగమ్మ మాత ఒడిలో మనందరం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని సరే ఆ గోదావరి మాత ఆశీస్సు మనం తప్పనిసరిగా తీసుకున్నట్టు అందు గురించి నేను గోదావరి మాత కంటాను తనకి ప్రతి ఒక్కరంతా కూడా కలిసి గట్టిగా జై చెప్పండి. మీరు కొట్టే జై ఆ గంగామాత గొప్పించండి అంత గట్టిగా చెప్పాలి. ఆలపం సరిగా ఉండాలి. గోదావరి మాతకి గోదావరి మాతకి గోదావరి మాతకి మీ అందరికీ వచ్చండి సార్. టూరిజం డెపో కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు సార్. ఎక్కడి నుంచి ఓవరాల్ గా మీకు శివాలయం టెంపుల్ రావడానికి మనకి మధ్యలో శివాలయం టెంపుల్ ఒకటి వస్తుంది కదండి. ఆ శివాలయం టెంపుల్ రావడానికి ఎగ్జాక్ట్లీ మనకి 1 hour 1.5 hour టైం పట్టింది సార్ ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయమంటే ఇక్కడ కావాల్సింది కదా చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అందాక పడుకోమంటారా పడుకున్నారా ఆల్రెడీ పడుకోమంటారని చాలా డౌట్ వచ్చింది కూడా. ఆ డౌట్ లేదు కూడా మీకు ఎవరికి సార్ ఎవరికి ఇబ్బంది ఉందా తీసి చీరలు ఏర్పడేసి రాజా తీసి తీసే పరిస్థితి వెనకాల ఏర్పడి సాయంత్రం చెప్పండి తీసే. అలాగే చూడండి ఇక్కడ నుంచి మనకి శివాలయం టెంపుల్ రావడానికి ఎగ్జాక్ట్లీ మనకి 1.5 hour టైం పడుతుంది. అంతవరకు మీకు ఎవరికి ఎటువంటి బోట్ ఫ్రెండ్ కలగకుండా మన బోట్లని సరదాగా డయాస్ మీద జిగిరి అని ఎవరికి ప్రకాశ్ రాజ్ అనుకుంటూ నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా సాధ్యం అని చెప్పారు. బోట్ బిల్లింగ్ ఉంటుంది చల్లని గాలికి ఏమంటారండి మరి సరదాగా ప్రోగ్రామ్ సాధ్యమంటారా? అలాగే ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నారు మీరు అంతా ఉల్లాసంగా వచ్చి చెక్ చేసుకోవడానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి కదా. మరి ఎవరైతే కొట్టలేదు చూస్తున్నాను నెక్స్ట్ డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు సో మనకి చాలా ఈజీగా చూడండి మనకి మార్నింగ్ మన బోట్ ఇక్కడ బోట్ గుమ్మస్ దగ్గర చేసి బోట్ గుమ్మస్ దగ్గర ఈ ప్రోగ్రామ్ ఈ గేమ్స్ లో అందరూ వచ్చిన వారందరూ ఫస్ట్ అవుతారండి. కాకపోతే డిఫరెంట్ గా స్పెషల్ గా నూతన సంవత్సరం 2025 సంవత్సరం మనకు 5 members బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ఆ 5 members బెస్ట్ కపుల్ వచ్చి మనంతా కూడా సరదాగా పరిచయం చేసుకోవడానికి మన ముందుకు పెద్దవాడు ఫస్ట్ బెస్ట్ కపుల్స్ పెద్దవాడు మన ముందుకి ఇక్కడ రాబోతున్నాం సార్. మరి ఎవరు ఏంటనేది మాకు వచ్చిన లిస్ట్ ప్రకారం మెనస్టేట్ చేయడం జరుగుతుంది సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మనం అందరం కూడా ఒకే కుటుంబానికి ఎంజాయ్ చేస్తామండి. ఈ రోజు రేపు రాదు కాబట్టి ఈ రోజు హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారం ముందు కొనసాగిద్దాం సార్. నూతన సంవత్సరం 2025 సంవత్సరం ఆ 5 members బెస్ట్ కపుల్ వచ్చి ఫస్ట్ బెస్ట్ కపుల్స్ ఇక్కడ రాబోయే అనుకుంటే మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పడితే వారు లాస్ట్గా వచ్చింది వస్తారండి. సో 5 members బెస్ట్ కపుల్ వచ్చి ఫస్ట్ బెస్ట్ కపుల్స్ ఎవరో కాదు
అలా బ్యాక్ సైడ్ గా చూస్తే సార్ మీరే ఇటు అది చూడకుండా ఎవరు లేరు. మీరు సరదాగా అన్నారు ఓకేనా. పోయింది వెరీ. అలాగే 5 మెంబర్స్ ఫస్ట్ కప్ నుంచి ఫస్ట్ బస్ కప్ ఎవరు కాదు ప్రసాద్ పెళ్లి కదా ప్రసాద్. అలా బ్యాక్ సైడ్ గా వెళ్తే వెళ్ళు 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 ఎక్కడికి ఇంటికి ప్రసాద్ ఇటు సరే. ఇలా ఫ్రంట్కి వస్తే మనకి ఇక్కడ అక్కడ అక్కడ ఒక నిమిషం మనకి రైలింగ్ సైడ్ సార్ గారికి వచ్చాడు మనకి స్పెట్స్ వెరీ గుడ్ సార్ గారు సెలెక్ట్ అయ్యారంటే గట్టిగా చప్పట్లు వెల్కమ్ సార్. సార్ పరిచయం చేసుకుని వెళ్ళిపోయింది రండి సార్ వెల్కమ్ గట్టిగా చప్పట్లు సార్. సార్ సెలెక్ట్ అయ్యారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పేరు చెప్పి వెళ్ళిపోతారు అంతకు మీరు చేయలేదు సార్. వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు వచ్చేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. 5 మెంబర్స్ ఫస్ట్ గా వచ్చారు ఫస్ట్ గా సెలెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకు బెస్ట్ గా సార్ ఫ్రంట్ గా ఒకసారి 5 మెంబర్స్ బెస్ట్ గా వచ్చి ఇక్కడ స్పెట్స్ సార్ ఎగిరించారన్నమాట కొద్దిగా పరిచయం చేస్తున్నాం సార్. మీ పేరు నాగేంద్ర సార్ గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? భద్రాచలం నుంచి వచ్చారు సార్. ఏం చేస్తూ ఉంటారు? కాంట్రాక్ట్. కుటుంబాల దగ్గర జీవన పరిస్థితి. ఆ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డిబేట్ అనుకు ముందే భద్రాచలం ఐటీడీ సంస్థ వాళ్ళు ఇంటికి ఒక బ్రోకు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితాల్లో వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీ సంస్థ. ఆ సంస్థకి మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. ఆ సోలార్ లైట్ల కింద చదువుకుంటున్న స్టూడెంట్ అండి ప్రసాద్ అండి ఇతర పేరు. ఇప్పటికే చెట్టు కింద చదువుకుంటానండి ఒక 3 hours పాటు చదువుకుంటాను. కరెంట్ ఎక్కువ శాతం ఉండదండి కష్టపడి చదువుకుంటాను. బాబుకి వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టాను. ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బాబు. అలాగే సో అలాగే చూడండి ఇక్కడ మన శివాల టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అన్ని చూడాలి తెలుసుకోవాలి వీక్షించాలి కాబట్టి తర్వాత మనం ప్లాన్ చేసుకుని చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్. సో ఇప్పటిదాకా ఒకే కుటుంబాలాగా అందరూ కలిసి వెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేశారు. మీరు అనుకుంటే మీరు ఆనందపడితే మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మీరు అందరూ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్. మీరు ప్రతి చప్పట్లు ఏం కొట్టమంటున్నారంటే ఒక రాజకీయ నాయకుడు ఓట్లు ఎంత ముఖ్యమో మా అలాంటి కళాకారులు మీ చప్పట్లు ఎంత ముఖ్యం గట్టిగా చప్పట్లు కొట్టారండి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వచ్చండి. సో అలాగే ఎలాగ దగ్గరికి వస్తాను బాబు అంతా కూడా మాతోనే చేపిస్తాను ఎంతకి మీరేం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌటే లేకుండా మీ అంతా చాలా బాగా చేశారండి. మీతో పాటు మేము కూడా చేయాలి కాబట్టి మేము ఒక 2 members ఉన్నాం సార్. ఈ 2 members కలిసి లాస్ట్ ఆఫ్ గా ఒక సాంగ్కి డాన్స్ చేయబోతున్నాం. ఈ సాంగ్ వచ్చేసి ఏదో హిందీ సాంగ్ ఆషిక్ అనే రిమిక్స్ సాంగ్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత మాకు తెలిసిన గుర్తు గొప్ప జిమ్నాస్టిక్స్ తోని ఫ్లోర్ మూవ్స్ అనే సాంగ్ ఉంటుంది. నిజానికి ఈ సాంగ్ చేయాలంటే డాన్స్ కావాలండి. కాకపోయినా సరే అంత కొద్ది ప్లేస్ కూడా జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ నుంచి మేము సిద్ధంగా ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతాం. మీరు ఏమాత్రం 1 side వచ్చినా బోట్ ఏమాత్రం 1 side వచ్చినా నువ్వు చేసే జిమ్నాస్టిక్స్ స్లిప్ అయ్యి కింద పడే అవకాశం ఉంటాయి. జారిపడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా దారిలో సైడ్ చూసినారు మా కాలు చేతులు ఇరిగిపోతుంది. అందు గురించి ఈ ఒక్క సాంగ్ మాకు సహకరించండి. సాంగ్ అయిపోయిన తర్వాత మా పేర్లు ఏంటి మా ఎవరంటే మీకు ఎవరికి చెప్పకుండా సడన్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మా పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కట్టాలి. కమా నాలుగు తొందర
అలాగే ఈ సాంగ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది. అలాగే చూడండి, మనకి స్టాపింగ్ అనే దగ్గర కూర్చోండి. చూడండి, రోడ్డుకి స్ట్రైట్ గా చూడండి, రైట్ సైడ్ మనకి విలేజ్ కనిపిస్తుంది. చూడండి సార్, రోడ్డుకి స్ట్రైట్ గా రైట్ సైడ్ విలేజ్ కనిపించదు. దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. ఓకేనా? కంగారు పడండి, కూర్చోండి. అలాగే ఆ విలేజ్ నేమ్ చెప్పుకోబోయే ముందు మీకు రైట్ సైడ్ ఏలూరు డిస్టిక్ అండి, మీకు లెఫ్ట్ సైడ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్స్. సరే, గతంలో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందు ఇవన్నీ కూడా ఖమ్మం డిస్టిక్ లో ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉమ్మడి రాష్ట్రం ఖమ్మం డిస్టిక్ లో ఉండే. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ పశ్చిమ గోదావరి జిల్లా కింద ఉండేది. మీకు లెఫ్ట్ సైడ్ తూర్పు గోదావరి జిల్లా కింద ఉండేది. 4 years బ్యాక్ ఏపీకి జగన్ గారు వచ్చారండి. జగన్మయం అంటారుగా, ఆయన గారు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ ఏలూరు డిస్టిక్ గా మార్చేశారండి. మీకు లెఫ్ట్ సైడ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ గా మార్చేశారు. ఆయన గారికి ఒక్కరికే సాధ్యం లేదు, మార్చి పారేశారు. అందుకే జనాలు ఆయన మార్చి పారేశారు. లేరు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏపీకి. అంటే ఎవరు నేను విమర్శించట్లేదండి, నా ఒక్కడం అనేది కాదు కదా. బోటికి స్ట్రైట్ గా విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా వెలేరుపాడు మండలం పేరంటాలపల్లి అని విలేజ్. ఏలూరు జిల్లా వెలేరుపాడు మండలం పేరంటాలపల్లి అని విలేజ్. ఈ పేరంటాలపల్లి విలేజ్ ని అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఒక శివాలయం టెంపుల్ నిర్మించబడింది. ఈ శివాలయం టెంపుల్ ని పూర్వకాలంలోని శ్రీ బాలానంద స్వామీజీ అనే ఒక సాధువు అక్కడ టెంపుల్ అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన మరణించబోయే ముందు ఈ పరమశివుని దర్శించడానికి రాబోయే కాలంలో కోట్లాది మంది జనం తరలి వస్తారని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆ కాలంలోనే ఆ టెంపుల్ కి కొన్ని నియమాలు నిబంధనలు కట్టుబాట్లు పెట్టి ఆయన మరణించడం జరిగింది. ఆ టెంపుల్ కి నియమాలు నిబంధనలు కట్టుబాట్లు మా యొక్క గోదావరి బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తూ ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్కి నియమాలు నిబంధనలు కట్టుబాట్లు ఏంటంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ కొండపై నుంచి 360 చల్లని వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ లోని మీ పాదాలకు శుభ్రించి మీ పాదాలు శుభ్రం చేసుకొని ముఖం చేతులు కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళగానే గంట ఉంటుంది. చూడండి, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్కి వెళ్ళగానే జంటలకు గుళ్ళోకి వెళ్ళగానే గంటను 3 సార్లు మ్రోగించి లోపలికి వెళ్ళిస్తూ ఉంటారు ప్రతి టెంపుల్. బట్ ఈ టెంపుల్ గంటను ఒక్కసారి మాత్రం భోగించచ్చు. ఎందుకు ఒక్కసారి మాత్రం భోగించుకుని చెప్పారంటే ఆ బాలానంద స్వామి సాధువు, అయ్యా ఏ కులం వారిని వెళ్ళి రావచ్చు, అయ్యా ఏ మతం వారిని వెళ్ళి రావచ్చు, కుల మత భేద తేడాలంటూ లేకుండా అందరూ ఒక్కటే, అందరూ సమానమనే సిద్ధాంతంతో భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటేనయ్యా అని అప్పట్లో ఆ మాట చెప్పి ఆయన మరణించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది జనం వస్తూ ఆ గుళ్ళోకి వెళ్తూ గంటను 1 time మాత్రం భోగించి లోపలికి సరే. ఆ గంట కూడా స్ట్రైట్ గా ఉంటుంది సార్, సైడ్ గా అరేంజ్ చేసి ఉంటుంది. పురాతనమైనటువంటి గంట కాబట్టి సైడ్ గా అరేంజ్ చేసి ఉంటుంది. ఆ గంటను ముట్టుకోవటే మన అదృష్టం కాబట్టి ఆ గంటను ఒక్కసారి మాత్రం భోగించుకుని లోపలికి వెళ్ళవచ్చు. అలాగే టెంపుల్కి వెళ్ళగానే అల్లరి కానీ గొడవ కానీ చేస్తూ ఉంటారు. ఎటువంటి అల్లరి కానీ గొడవ కానీ చేయవచ్చు. అలాగే టెంపుల్కి వెళ్ళగానే చూడండి, ప్రతి టెంపుల్ పూజారి అంటూ ఉంటారండి. పెద్ద పెద్ద పూజలు చేయించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద హుండీలు అరేంజ్ చేస్తారండి. హుండీల్లో దక్షిణ కానీ కాలికి కానీ వేసి వస్తూ ఉంటారు జనరల్ ప్రతి టెంపుల్. బట్ ఈ టెంపుల్ ఎటువంటి పూజలు ఉంటే ఎటువంటి పూజలు ఏమి చేయించుకోబడచ్చు, ఎటువంటి హుండీలు ఏమి అరేంజ్ చేయరు. స్వామివారు అలా ఒంటరిగా అలంకరణ చేసుకుని అందంగా ఉంటారు. స్వామివారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకుని మనసులో పూజించుకొని నమస్కారం చేసుకొని తిరిగి వచ్చారు. అలాగే టెంపుల్కి వెళ్ళగానే స్వామివారు అలంకరణ చేసిన అందంగా ఒంటరిగా ఉన్నారని చెప్పేసి చాలా మంది సార్స్ కానీ మేడమ్స్ కానీ లోపలికి వెళ్ళిపోయి స్వామివారితో సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అలా ఎవరో దిగదు, ప్లీజ్ మీరు ఫోటోస్కార్ తీసుకొని దిగాలి అనుకుంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోని మీరు ఫోటోస్కార్ తీసుకొని దిగొచ్చు. ప్రత్యేకించి లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని మాత్రం ఫోటోస్కార్ తీసుకొని తీసినట్లయితే అక్కడే మీరు అదృశ్యమే అవకాశం ఉంటుంది. జస్ట్ జోక్ మాత్రం. ఇక్కడ ఈవినింగ్ 4 o'clock దాటితే అక్కడ ఎవరు ఉంటారు కొండపైన, మనం అందరం వచ్చేసి వెళ్ళిపోతాం. కొండపైన పరమేశ్వరుడు అక్కడే ఉంటాడు. నిజంగా దేవుడు తిరుగుతాడు చాలా. అందుగురించి పవర్ఫుల్ గాడు కాబట్టి ఎవరు తప్పనిసరిగా ఫొటోస్ కూడా బయట తీసుకుంటే వాటర్ ఫాల్స్ వస్తూ చుట్టుపక్కల. అలాగే మన బోర్డు మేనేజ్మెంట్ మనకి ఇచ్చిన టైం మనకి 20 minutes టైం మనకి కేటాయించారు. ఈ 20 నిమిషాల టైం దేనికి కేటాయించారంటే మన పాపి కూడా లందాలని రాలేదు సార్. ఇంకా ఓన్లీ గుడికి మాత్రమే మేము వస్తున్నాం. పాపిలో ఇంకా చాలా జరిగిందండి. పాపిలో బోర్డుకి స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ లోపల అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా అక్కడ రైట్లో జరిగింది బాగా వాటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈసారి మనకి శివాలయ టెంపుల్కి వస్తున్నట్టు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
బాబు ఆ కనిపించేది శివాలయం టెంపుల్ బాబు, అందుకే ఎంత అర్థమే దాన్నే చూస్తున్నాం అని మీరందరూ అనుకోవచ్చు. అది శివాలయం టెంపుల్ కాదు, అది కంట్రోల్. అయ్యో చెప్పలేదేది, ఉయ్యాలమ్మా ఉయ్యాల, ఓకేనా, అది కంట్రోల్ రూమ్ మాత్రం. బ్యూటిఫుల్ గా మనకి చెట్టు కనిపిస్తుంది చూడండి సార్. పక్కనే స్టెప్స్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. స్టెప్స్ పైకి వెళ్తే లెఫ్ట్ లోకి తిరిగితే సీసీ రోడ్ వస్తుంది, 1/2 కిలోమీటర్, చాలా తక్కువగా. లోపలికి వెళ్తే శివాలయం టెంపుల్ అనేది వస్తుంది. శివాలయం టెంపుల్కి వెళ్ళే దారిలోని అందంగా మామిడి చెట్లు ఉంటాయండి, అందంగా పనస చెట్లు ఉంటాయి. మామిడికాయలు బాగున్నాయి, పనసకాయలు బాగున్నాయి అని చెప్పేసి బాహుబలి రేంజ్ లో బయట మాత్రం ఎవరు సాహసించేది. ఎందుకంటే ప్రాంత ప్రజలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి పంట, ప్రతి పుష్పం, ప్రతి కాయ కూడా వాళ్ళు దేవుడికి పెట్టిన తర్వాత వస్తుంటారు. మీరు ముందే కోసేసి అపరాధం చేస్తారు. ఈ కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి విలువ ఉంది అంటే అది మన ఆచారం, కట్టుబాటు, సాంప్రదాయం, పద్ధతులు పాటిస్తున్నారు కాదండి. వాటిని కూడా పాటిస్తూ మీరు వెళ్ళరండి. మన బోర్డు మేనేజ్మెంట్ మనకి 20 నిమిషాలు టైం కేటాయించారు. ఈ 20 నిమిషాల టైం అందరూ సద్వినియోగపరుచుకొని ఆ కొండపైన వెలిసినటువంటి ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు మనస్ఫూర్తిగా స్మరించుకొని మీరు త్వరగా వచ్చినట్లయితే కింద హాల్లో ఏసీలో, కింద హాల్లో ప్యూర్ వెజిటేరియన్స్, ఆల్ ఐటమ్స్ రుచికరమైనటువంటి భోజనాలు మన హోటల్ ఏర్పాటు చేస్తున్నాం. భోజనం ఫినిష్ చేసుకుని రిలాక్స్ గా పడుకుంటుంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం విహార యొక్క మీరు మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడు అది ఆశగా ఎదురు చూసిన బట్టి అండ్ యూ పాయింట్ పాపీ హిల్స్ అండ్ పాపీ కూడా దాన్ని దర్శించుకోవడానికి నెక్స్ట్ మళ్ళీ మన విహార వస్తున్నాడు సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, పవిత్రమైనటువంటి గంగామాత ఊళ్ళో మనందరం ప్రయోగం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి శబరి, గోదావరి, శ్రీవారి త్రివేణి సంగమం అన్నమాట. ఆ తల్లి ఒడిలో పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు. గంగామాతకు చీరా జాకెట్ పెడితే మంచిదంట చూడండి. అదేవిధంగా గంగామాత ఊళ్ళోని పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు ఆ పరమశివుడు కాళ్ళ దగ్గర పెట్టి, పరమశివుడు గుడికి వెళ్తున్నారు, ఆయన అర్థంగా ఉన్నటువంటి నదిలో వచ్చారు కాబట్టి పరమశివుడు కాళ్ళ దగ్గర పెట్టి తిరిగి తీసుకొచ్చి పాపకులు చూస్తూ ఉండగా గంగామాతను వదిలేసి బొట్టు పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకుని సార్స్ బొట్టు పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుస్తున్న గంగామాత. ఇది పురాణాలు అంటే భర్తల ఆయుష్ పెరుగుతుంది కూడా పురాణాలు రాసిందండి. తప్పనిసరిగా మీరు పసుపు, కుంకుమ, జాకెట్ తెచ్చుకుంటే వదిలేయచ్చు. ఏమండి తెచ్చుకున్నారండి? తెచ్చుకునే పక్షంలో ఎవరైనా ఉంటే బయట కొనుక్కోవాలి 150, 200 ఖర్చు అవుతుంది. అలా కాకుండా కంపెనీ తరపు నుంచి యాజమాన్యం వారే మనకి కేవలం 50 రూపాయలకు మాత్రమే పసుపు, కుంకుమ, చీర, జాకెట్ అన్ని కలిసి ఉంటాయి. మామిడి పప్పు, తలం అన్ని కలిసి ఉంటాయి. కాబట్టి అక్కడ అమ్ముతూ ఉంటారండి కుర్రోడు. అరుదుగా దొరకపోయి సడన్గా వచ్చారు. అందుకే మీరు సౌభాగ్యాలతో సుఖ సంతోషంలో ఉండాలని మేము ఆశిస్తూ మీరు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సరే, మనకి ఇచ్చిన పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు ఉంటాయి కేవలం 50 రూపాయలు మాత్రం. తెలంగాణ ఆడపడుచులు, ఆంధ్ర ఆడపడుచులు సో సౌభాగ్యం నిలబెట్టుకోవాలంటే పసుపు, కుంకుమ ఎక్కడో ఏదో ఖర్చు పెడితే రాదండి. ఎలాంటి ఖర్చు పెడితేనే పుణ్యం వస్తుంది. ఏమంటే ఎంట్రీ పాస్ ఉంటేనే బోట్ ఎక్కిలిస్తారండి, అది గుర్తుపెట్టుకోవాలి సార్. రాజా ఎంట్రీ పాస్ ఉంటేనే బోట్ ఎక్కిలిస్తారు సార్, ఎంట్రీ పాస్. ఓకే సార్, మీరు పోలీసులు అక్కడే ఉంటారు ఎక్కేటప్పుడు. ఎంట్రీ పాస్ లేదనుకోండి రానివ్వరు. మేము కూడా బద్దలు ఆడాలి, మళ్ళీ దాని తేడా ఉండాలి. ఎంట్రీ పాస్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. 20 నిమిషాల టైమే కేటాయించారండి. 20 నిమిషాల టైంలో ఎవరు వచ్చినా రాకపోయినా సరే మీ గురించి ఉంటాం. తొందరగా వచ్చేయండి, చాలా లేట్ ఉంది కదా. ఏమండి రాజా, ఏమంటే వెయిట్ అయినా ఈ లైట్ అని తీసి చైర్లో వదిలేసేయండి. చెప్తాను కదా.
చూసినట్లయితే చల్లని గాలి స్వీకరించినట్టు ఈ గాలి ఎన్నో కొండకొని చెరువు చక్కని బలమేకల గాలిని తాకుతూ ఈ గాలి అనేది మన్నగా తెచ్చినది. రోజు కాకుండా ఈరోజు కొంచెం ప్రకృతిని గాల్పించవచ్చు. ప్రకృతి నేచర్స్ సంపూర్ణంగా నిజం. ఈ రోజు ఇంకా గాల్పించుకోండి. ప్రకృతి ఉన్న జీవితానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పాపికల్ స్టేడియం అంతవరకు మంచి పేరు తెచ్చాం. ఈ చల్లని గాలికి పాపికల్ నైట్ రేడియో ఇచ్చిన వికిల నుండి beautiful song, beautiful song. Now watch out fast to now the next is ఓకే ప్రదర్శనగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీస్ పాటు వాళ్ళందరూ కూడా పండించారు జీవితాలు అందరికీ మంచి పంపిస్తుంది. ఈ రోజులో దాటైన తర్వాత డిస్టెన్స్ పెరిగిపోయిన దృశ్యాలు మనకి టీవీ స్క్రీన్ మీద మనకి లైవ్ లో కనిపిస్తాయి. చూడండి బాగుంది. చూడండి 2 గంటలు దాటైన తర్వాత డిస్టెన్స్ వచ్చేసి అప్పుడు 1.5 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి 400, 300, 200, 100 అలా తగ్గుతూ వెళ్తూ సరే జనవరి ద్వారా ఒక 70 కిలోమీటర్ జర్నీ చేస్తే రాజమండ్రి సిటీకి చేరుకోవచ్చు. రాజమండ్రి సిటీ అనగానే రాజమండ్రి బస్ స్టాండ్ లో బస్సులు మాత్రమే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ రోడ్డు ద్వారా ప్రయాణం చేసి అక్కడ నుంచి 20 కిలోమీటర్ ఆటో ఎక్కితే అలాగ రాజమండ్రి వెళ్ళిపోతారు. అలాగే గోకవరం పోయే రాజమండ్రి. అదే ఒక 45-50 కిలోమీటర్ జర్నీ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేపర్లో కానివ్వండి టీవీలో కానివ్వండి సంచలనం సృష్టిస్తున్న బట్టి ఇంధన సాగర్ గా పిలువబడుతున్న అంతర్జాతీయ నేషనల్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్ కూడా ఖర్చు అంటే మనకు ఖర్చు అంటే పాపికలు ఎక్కడి వరకు వస్తారు. ఆ పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రం అయిపోస్తారు. మనకి మళ్ళీ రావాలంటే రేపు సాయంత్రానికి రావాలి మనం ఇంటికి. ఇలా డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళిపోతాం అంటే పర్మిషన్ లేదు కదా. సార్ ఎక్కడి నుంచి మనకి పాపికలు క్లోజ్ చేసుకుంటున్నామండి. రోడ్కి స్ట్రైట్గా చూడండి సార్, కొండపైన మనకి విలేజ్ కనిపిస్తుంది. చూడండి వైట్ కలర్ గెస్ట్ హౌస్ కనిపిస్తుంది విలేజ్. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగూడెం దాటిన తర్వాత విలేజ్ సిరిబాక అనే విలేజ్. సిరిబాక అనే విలేజ్ లోని రంగస్థలం మూవీ అక్కడే షూటింగ్ చేశారు. సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ రంగస్థలం 1986. నా పేరు చిట్టుకోకండి, నా పెద్ద కనపడదు. మా ఊరు నా అదృష్టం ఇంజనీరింగ్ అంటారండి. మా ఊరిదే రంగస్థలం మూవీ అక్కడే షూటింగ్ చేశారు. అక్కడ నైట్ స్టేయింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది వచ్చిన పర్యటకులు స్వచ్ఛమైన గాలిని నేచర్ అనిపిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాచులర్స్ అక్కడ వన్ డే ఇక్కడ నైట్ స్టే చేసి వెళ్తూ ఉంటారు. సిరిబాక నైట్ ఆర్ట్స్ రిసార్ట్స్ అవన్నీ సార్ సిరిబాక అనే విలేజ్ లో ఆపోజిట్ హైలాండ్ కనిపిస్తుంది. చూడండి సార్ మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనిపిస్తుంది సార్ సిరిబాక అనే విలేజ్ ఆపోజిట్ హైలాండ్. రామచరణ్ గారు మా డ్రైవర్ గారికి స్పాట్ లో 5,000 తిప్పించి ఎంకరేజ్ చేశారు. బెంగళూరు చికెన్ ఏర్పాటు చేశారు సార్. ఎక్కడి నుంచి మళ్ళీ రెట్టింగ్ అవుతుంది సార్ మన బోట్ అంటే పాపలు క్లోజ్ చేసుకురావండి. మళ్ళీ రెట్టింగ్ సరిగా ముందుకు వచ్చారు. ఇప్పుడు చూడండి సార్ రైట్ సైడ్ మనకి కొండలు అసలు మన పాపిగూడెల మధ్య నుంచి మనం వచ్చామా లేదన్నట్టుగా కనిపిస్తుంది. ప్రకృతి విడుదల ఉన్నాం సార్. మన ప్రయాణాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. అదే మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాపిగూడెం 93.5 రేడియో మిర్చి వినండి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.